బలహీన వర్గాలకు పెద్దపీట, ప్రాంతాల నడుమ సమతూకం. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారులో టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు పాటించిన ప్రధాన కొలమానాలు ఇవే. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంతాల నడుమ సమతూకం పాటిస్తూ ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేశారు. టీడీపీ ఆవిర్భావం నుంచి బీసీలకు పెద్దపీట వేస్తోంది. ఈ క్రమంలో తాజాగా ప్రకటించిన 3 ఎమ్మెల్సీ స్థానాల్లో 2టిని బీసీలకు కేటాయించింది. ఒక స్థానాన్ని ఎస్సీ మహిళకు ఇచ్చింది. వీరిలో బీటీ నాయుడు, బీదా రవిచంద్ర యాదవ్, కావలి గ్రీష్మ ఉన్నారు. ప్రస్తుతం 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కాగా పొత్తులో భాగంగా జనసేనకు 1, బీజేపీకి 1 కేటాయించగా 3 స్థానాలు టీడీపీ తీసుకుంది. ఈ ముగ్గురు ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు. కావలి నియోజకవర్గానికి చెందిన బీదా రవిచంద్ర యాదవ్ టీడీపీకి తొలి నుంచి విధేయుడుగా ఉంటున్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన రవిచంద్ర ఉమ్మడి నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. జిల్లాలో నాయకుల మధ్య ఎన్ని విభేదాలున్నా రవిచంద్ర విషయంలో అందరి నడుమ ఏకాభిప్రాయం ఉంటుంది. అందరినీ కలుపుకొని వెళ్లడం, పార్టీకి ట్రబుల్ షూటర్ గా పనిచేయడం బీదా రవిచంద్రను ఎమ్మెల్సీ రేసులో విజయం సాధించేలా చేశాయి. 2015లో ఒకసారి ఎమ్మెల్సీగా పనిచేసిన రవిచంద్రకు మరోసారి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. పార్టీలో యువరక్తాన్ని తీసుకురావాలన్న ఆలోచనతో పాటు ఎస్సీ మహిళకు ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో శ్రీకాకుళానికి చెందిన కావలి గ్రీష్మకు ఎమ్మెల్సీ అవకాశం దక్కింది. మండలిలో వైసీపీకి ఆధిక్యం ఉండడం, వారి తరపున గట్టిగా మాట్లాడే వారి సంఖ్య ఎక్కువగా ఉండడంతో ధీటుగా ఎదుర్కోవాలంటే టీడీపీ నుంచి బలమైన గళాన్ని వినిపించేవారు ఉండాలన్న ఉద్దేశంతో ఫైర్ బ్రాండ్ గా పేరు పొందిన కావలి గ్రీష్మకు అవకాశం కల్పించారు. వైసీపీ హయాంలో ఆ పార్టీ నాయకులపై గ్రీష్మ విరుచుపడిన తీరు, ఒంగోలులో నిర్వహించిన మహానాడులో వైసీపీ నాయకులను సవాల్ చేస్తూ తొడగొట్టిన తీరు ఆమెను పార్టీలో ఫైర్ బ్రాండ్ గా నిలిపాయి. 2017లో క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించిన గ్రీష్మ రాజం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జిగా పనిచేశారు. పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నారు. కూటమి అధికారంలోకి రాగానే గ్రీష్మను ఏపీ మహిళా సహకార ఆర్థిక సంస్థ చైర్పర్సన్ గా నియమించారు. తాజాగా ఆమెకు ఎమ్మెల్సీ అవకాశాన్ని ఇచ్చారు. ఎమ్మెల్సీ టికెట్ల కోసం ఈసారి భారీ సంఖ్యలో ఆశావహులు క్యూ కట్టారు. అయితే 3 స్థానాలే అందుబాటులో ఉండడంతో అందరికి అవకాశం కల్పించడం సాధ్యం కాలేదు. ఇదే విషయాన్ని పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ద్వారా ఆశావహులకు చెప్పించారు. ఆదివారం సాయంత్రమే ఆయన పిఠాపురానికి చెందిన వర్మకు ఫోన్ చేసి పరిస్థితిని అర్థం చేసుకోవాలని, 2027లో తప్పకుండా అవకాశం కల్పిస్తామని పార్టీ అధినేత మాటగా చెప్పమన్నారు అని తెలిపారు. అయితే మాజీ మంత్రి కేఎస్ జవహర్, సీనియర్ నేతలు దువ్వారపు రామారావు, టీడీ జనార్దన్, గురజాల మాల్యాద్రి తదితరులకు కూడా పల్లా ఫోన్ చేసి ఈసారికి సర్దుబాటు చేయలేకపోతున్నట్లు చంద్రబాబు మాటగా చెప్పారు. పొత్తు ధర్మంలో భాగంగా జనసేన, బీజేపీలకు 2 సీట్లు సర్దుబాటు చేసిన నేపథ్యంలో 2027 వరకు వేచి ఉంటే తప్పకుండా న్యాయం చేస్తామని వివరించారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూటమి మిత్రపక్షం బీజేపీకి 1 సీటు కేటాయించారు. ఆ స్థానానికి అభ్యర్థిని ఎంపిక చేయడం బీజేపీకి పెద్ద పరీక్షగా మారింది. మాకంటూ మాకివ్వాలని 4 సీనియర్ నాయకులు పోటీ పడుతున్నారు. వీరిలో మాజీ ఎమ్మెల్సీలు సోము వీర్రాజు, మాధవ్ సహా గత ఎన్నికల్లో ఎంపీ టికెట్ ఆశించి భంగపడిన తపన్ చౌదరి, పాక సత్యనారాయణ ఉన్నారు. వీరంతా ఆర్ఎస్ఎస్ కు వీర విధేయులు కావడంతో ఎవరికి టికెట్ కేటాయించాలన్న విషయంపై పార్టీ రాష్ట్ర చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి ఆదివారం అర్ధరాత్రి వరకు భారీ కసరత్తు చేశారు. అయితే ఎవరికి వారు పట్టుదలగా ఉండడంతో ఈ విషయాన్ని బీజేపీ అధిష్టానానికి నివేదించారు. దీంతో నామినేషన్లకు చివరి రోజైన ఇవాళ ఉదయం ఈ వ్యవహారంపై పార్టీ అధిష్టానమే నిర్ణయం తీసుకుంటుందని, ఆ వెంటనే టికెట్ తగ్గించుకున్న అభ్యర్థి నామినేషన్ దాఖలు చేస్తారని బీజేపీ వర్గాలు తెలిపాయి. వైసీపీ చేస్తున్న విష ప్రచారాన్ని తిప్పికొడతమే తప్ప తమ ప్రథమ కర్తవ్యం అంటున్న ఎమ్మెల్సీ అభ్యర్థి బీదా రవిచంద్రతో మా ప్రతినిధి పూర్ణ ఫేస్ టు ఫేస్.
ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీదా రవిచంద్రకి టీడీపీ అధిష్టానం ఖరారు చేసింది. అలాగే మొత్తం కూడా 3 స్థానాలకి ఈరోజు మొత్తం కూడా టీడీపీ అధిష్టానం ప్రకటించడం జరిగింది. బీటీ నాయుడు, అలాగే బీదా రవిచంద్ర, కావలి గ్రీష్మ ఇట్లా ముగ్గురికి కూడా మొత్తం ప్రాధాన్యత ఇచ్చారని చెప్పవచ్చు. అయితే బీసీలకి ఈసారి పెద్దపేట వేశారని చెప్పి కూడా టీడీపీ అధిష్టానం మొదటి నుంచి కూడా చెప్తుంది. బీసీలదే తెలుగుదేశం పార్టీని అని ఏదైతే చెప్తుందో దానికి కట్టుబడి ఉన్నట్టు కూడా చెప్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి బీదా రవిచంద్ర గారు ఆయన అడిగారు. సార్, ఈసారి చూస్తే కనుక బీసీలకి పెద్దపేట వేశారు. ఏదైతే మీరు కావచ్చు, లేకపోతే బీటీ నాయుడు గారు కావచ్చు, ఇద్దరికి సముచిత స్థానం కల్పించారు. ఎలా చూస్తారు? తెలుగుదేశం పార్టీలో బలహీన వర్గాలకి ఎటువంటి స్థానం ఉంటుందనేది ఈ శాసన మండలి సభ్యుల ఎంపికే ఓ నిదర్శనం. 2 బీసీలు, 1 ఎస్సీ మహిళకి 3 స్థానాలుంటే 3 ఎస్సీ బీసీలకి కేటాయించి చంద్రబాబు నాయుడు గారు కూటమి ఒక నిబద్ధతను చాటుకున్నారు. రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు కానీ, నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, యువనేత నారా లోకేష్ బాబు గారు కానీ నిరంతరం బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలని ప్రోత్సహిస్తూ బలహీన వర్గాలకు అండగా నిలుస్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అనేటువంటిది ఈ ఎంపిక ద్వారా మరొకసారి రుజువు చేశారు. ఇంకోటి ప్రధానంగా చూస్తే ఆశావకులు చాలామంది ఉన్నారు. దాదాపు 40 మంది వరకు ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే కనుక. వాళ్ళెవరికి కాదని మీకు దక్కడం వల్ల ఎలా చూస్తారు? అంటే వారు ఎవరికి కాదని అనడం కంటే అనేక మంది త్యాగాలు చేశారు. పొత్తులో భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీతో పొత్తులు పెట్టుకోవడం, అనేక మంది సీనియర్లు 5 సంవత్సరాలు కష్టపడి పనిచేసినటువంటి నాయకులు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గద్దెదించడం ఏకైక లక్ష్యం అనేటువంటి ఆలోచనతో పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా అందరూ సహకరించారు. అనేక జిల్లాల్లో, ఎందుకంటే మేము కూడా రాయలసీమ జిల్లా కోఆర్డినేటర్గా పనిచేసాం, ఎక్కడ పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా ప్రతి ఒక్కరూ సహకరించి ఒక రాక్షస పాలనని తరిమి కొట్టాలా, ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే దానికి ప్రతి ఒక్కరి సహకారంతో మొన్నటి ఎన్నికల్లో విజయం సాధ్యమైంది. ఒకవైపున భారతీయ జనతా పార్టీకి ఒక స్థానాన్ని కేటాయించవలసి రావడం, అదేవిధంగా జనసేన పార్టీకి ఒక సీటు కేటాయించవలసి రావడం, ప్రాంతాల వారీగా కూటమిలో ఎంపిక వారు ఏ ప్రాంతంలో వారు ఎంపిక చేయబోతున్నారు, మిగతా ప్రాంతాల వారికి అవకాశం ఇవ్వాలనేటువంటి ఆలోచనతోనే ఎంపిక చేశారు. ఒకరికి అర్హత ఉండి మరొకరి అర్హతలు తక్కువ అనేటువంటిది ఏం లేదు. మాకంటే కష్టపడి పనిచేసినటువంటి వాళ్ళు సీనియర్లు ఉన్నారు, పార్టీలో నాయకులు ఉన్నారు. అందరికీ మరొక సందర్భంలో అందరికీ కూడా అవకాశాలు దక్కుతాయి అనేటువంటిది ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర పార్టీ అధ్యక్షుల వారి ద్వారా వారందరితో కూడా మాట్లాడడం జరిగింది. తప్పకుండా అందరికీ కూడా వారికి గౌరవం లభిస్తుంది. అందరం కలిసి సమిష్టిగా ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తుంది. ఇది పరిస్థితి. ఏదైతే మనం చూడవచ్చు, ఖచ్చితంగా బీసీలకైతే మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ పెద్దపీట వేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈసారి బీసీలకైతే అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారని చెప్పి కూడా బీదా రవిచంద్ర గారు చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి.